జరిగినవి ఇవన్నీ. బెంగాల్లో డీడేకి పిలిపించారు. బెంగాల్లో డీడేకి పిలిపిస్తే అప్పుడు కొంతమంది నిలబడ్డారు కాబట్టి ఈ రోజు ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో అది భారతదేశంలో ఉంది. మీకు ఇంకా హిస్టరీని మర్చిపోయారు ఎందుకు సార్? పార్టీషన్. ఈ ముస్లిం లీగ్ కు అంత మెజార్టీ సీట్స్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కు 900 వచ్చాయని చెప్పి పార్టీషన్ ని ఆపేశారు. నిజం చెప్పాలంటే చట్ట ప్రకారం పార్టీషన్ జరగకూడదు, మన దేశం విడిపోకూడదు. ఎందుకు విడిపోయింది? చట్టం విడిపోకూడదని ఇచ్చినప్పటికీ కూడా రైట్స్ జరిగాయి. హిందువులను బూచకొతకోవడం మొదలు పెట్టారు. బెంగాల్లో ఇప్పుడున్న పాకిస్తాన్ లాహోర్ లో మర్చిపోయాము మనం అవన్నీ. సరే జరిగిపోయింది. 1947లో విడిపోయాము. ఆనందంగా విడిపోయామా సార్? 10 లక్షల మంది హిందువులను కోసి పంపించారు. ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు రిలీజియన్ మీద దేశం విడిపోకూడదు. విడిపోతే ఇందాక మీరు అన్నట్టు 1:1 ట్రాన్స్ఫర్ అంటే అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు ఉండకూడదు. మరీ అడ్డుపడ్డారు నెహ్రూ గారు. సరే దేశం అవన్నీ చరిత్ర మనం తవ్వుకోవడం వల్ల గతం ఒక చేదు జ్ఞాపకంలాగా ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ఘటన, ఆ మధ్య జరిగిన పుల్వామా కానీ ఇంకా చాలా ఘటనలు వరుసగా జరుగుతూ వస్తున్నాయి కదా. ఇప్పుడు నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో ఈ దేశం ఎలా రియాక్ట్ అవ్వాలనే దానికి ఏంటి? ఈ దేశం కాదు వికే గారు, ఈ ప్రపంచం ఎలా రియాక్ట్ అవ్వాలనేది. నేను అందుకే మీకు యూరోప్ ఎగ్జాంపుల్స్ చెప్పింది. మీరు ఇప్పుడు టోటల్ ఓవరాల్ వరల్డ్ పిక్చర్ తీసుకున్నారు అనుకోండి, మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ రాడికల్ టెర్రరిజాన్ని రికగ్నైజ్ చేయాలి. నేను మీకు ఉదాహరణలు ఊరికే చెప్పలేదు. స్పెయిన్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, యూకే తీసుకోండి, పోలాండ్ తీసుకోండి, స్వీడన్ తీసుకోండి. అక్కడ ఇప్పుడు అవెంత టెర్రరిస్ట్ దాడులు చాలా కామన్ అయిపోయాయి. నేను చెప్తున్నాను కదా లెక్కలు. ఒక 2017లోనే 62 మంది కేవలం ఒక దేశంలో చచ్చిపోతున్నారు. మైండ్ సెట్ మార్చకపోతే కష్టం వికే గారు. ఇప్పుడు మీరు ఏ దేశంలో కూడా ఆనందంగా లేరు. ఇరాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, సూడాన్ తీసుకోండి, ఇథియోపియా తీసుకోండి, ఈజిప్ట్ తీసుకోండి. మన భారతదేశం కూడా ఈ రాడికల్ మూకల నుంచి దాడిని ఎదుర్కొంటుంది. కానీ ఈ రోజు దాడి జరగడానికి మాత్రం ఫరూక్ గారితో నేను ఏకీభవిస్తాను. వాళ్ళు ఇది దాడి చేసింది ద్వేషంతో. కేవలం హిందువుల మీదనే కాదు, వాళ్ళ విద్వేషం భారతదేశం మీద. వాళ్ళ విద్వేషం ఈ రోజు ఎవరైతే ఆ రాళ్లు ఈ స్టోన్ పెల్టింగ్ ఆపేశారో, ఎంత కాదన్నా కాశ్మీర్ యువత వాళ్ళు మరి ఈ టూరిజం డెవలప్ అయ్యాక అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రజలు ఆనందంగా ఉన్నారో వాళ్ళ మీద కూడా విద్వేషం ఉంది. మిగతా హిందువులతో కలిసి ఉండే ముస్లింల మీద కూడా వాళ్ళకి విద్వేషం ఉంది. సో మనల్ని మన భారతదేశంలో ఇప్పుడు హిందూస్ ముస్లింస్ కలిసి ఉంటున్నారు, కాశ్మీర్ లో కలిసి ఉంటున్నారు. వాళ్ళను విడదీయాలి. ఈ సమయం ఎందుకండి? మీరు 2000వ సంవత్సరంలో బుష్ గారు వచ్చినప్పుడు కూడా 35 మంది సిక్స్ ని కాశ్మీర్ లో ఊచకోత కోసారు. ప్రతిసారి ఒక యుఎస్ ప్రెసిడెంట్ లేకపోతే మనకి ఎంత కాదనుకున్న గ్లోబల్ ఆర్డర్ లో యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా చూస్తుంది. మనతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు, గమనించండి. సో ఈ దాడి అనేది హిందువుల మీద అయినప్పటికీ కూడా మన భారతదేశ మూలాలను దెబ్బతీయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక మూలం భారత విద్వేషం. పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. వినోద్ రెడ్డి గారు, ప్రతిసారి ఎవరో ఒకరు వేరే ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు లేకపోతే ఇంపార్టెంట్